4 సంవత్సరాల పాలనకి అడ్డం పడతా ఉన్నది. భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడమే కాకుండా మెరుగుపరుస్తూ అన్ని వర్గాల ప్రజలను మన్నలను చూడగని రీతిలో సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం 4 సంవత్సరాల అవినీతి రహిత పాలన మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పేదల సంక్షేమ పథకాలు ఇవాళ ఫలితాలను ఇస్తా ఉన్నాయి. ఒకవైపు అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమం ఎజెండాతో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తూ విజయాన్ని సాధిస్తూ ఉంటే రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కులం పేరు మీదనో మతం పేరు మీదనో ప్రాంతం పేరు మీద భాష పేరు మీద ప్రజలను విడదీసి విద్వేషాలు ఎన్నికల్లో వాళ్ళు రెచ్చగొట్టే విధానాలకు పాల్పడుతున్నప్పటికీ కూడా ప్రజలు ఈ అభివృద్ధి ఎజెండాకు వారు పట్టం కట్టడము అది వారికి కనువిప్పు కావాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి కేసీఆర్ గారు జేడీఎస్కు వత్తాసు పలికితే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ గెలుపు కోసం వారు కృషి చేస్తే కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ప్రాంతాలకు అతీతంగా మోదీ నాయకత్వం పట్ల మోదీ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల వారు మొగ్గు చూపుతూ మరి అన్ని ప్రాంతాలకు సంబంధించిన తెలుగు ప్రజలు కూడా బీజేపీ గెలుపుకు దోహదపడము ఇది ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పబెట్టి లాంటి తీర్పు అని చెప్పి కూడా నేను అభివర్ణిస్తా ఉన్నాను. ఒకవైపు బీజేపీ గెలుపుకు మోదీ ప్రభుత్వం యొక్క విధానాలు అభివృద్ధి సంక్షేమం దానికి తోడు జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు సంస్థాగతంగా ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి నిర్మాణం పోలింగ్ బూత్ నుంచి మొదలుకుంటే మరి కింది స్థాయిలో పేజీ ప్రముఖులను నిర్మాణం చేసి ఆ రకంగా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు కూడా కార్యకర్తల యొక్క మరి ఈరోజు విశేష కృషి వల్ల ఈ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని చేకూరుస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా గారితో పాటు కర్ణాటకలో యడ్యూరప్ప నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు రైతులు ముఖ్యంగా రైతు బాంధవుడిగా యడ్యూరప్పను పరిగణించి యడ్యూరప్ప నాయకత్వంలో ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ వల్ల బీజేపీ సాధించిందంటే నిజంగా ఇవాళ పార్టీ శ్రేణులకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ రాష్ట్రం నుంచి కూడా దాదాపు 200 మంది మరి నాయకులు కార్యకర్తలు 2 మాసాలు పైగా జాతీయ పార్టీ ఇచ్చినటువంటి మరి ఆ పరిధిలో పనిచేసి ఏ రకంగా విజయానికి దోహదపడ్డారో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ఏ రాజకీయ పార్టీలు అయితే ఉత్తర భారత రాజకీయాలు వేరు దక్షిణ భారత రాజకీయాలు వేరు భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతను గెలిచేటువంటి ఈ పరిస్థితి దక్షిణాదిలో ఇది ఏమాత్రం కూడా దాని ప్రభావం చూపదని చెప్పిన వాళ్ళకు కూడా ఇది కనువిప్పు కావాలి. దక్షిణాదిల ఇవాళ కర్ణాటక బీజేపీకి ముఖద్వారం అయితే భవిష్యత్తులో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బాగా వేయడానికి ఈ ఎన్నికల ఫలితాలు దోహదపడతాయని నిన్న అమిత్ షా గారు చాలా స్పష్టంగా నిన్న ఢిల్లీలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాలన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఇక మిగిలింది 2019 ఎన్నికలు. ఆ 2019 సాధారణ ఎన్నికలతో పాటు తెలంగాణ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఎన్నికలు ఉన్నాయో వాటి మీద కూడా జాతీయ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఒక చరిత్రను సృష్టించింది. దేశ స్వాతంత్రంలో 70 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ కూడా 22 రాష్ట్రాల్లో గెలిచిన దాఖలాలు లేవు. అటువంటిది ఇందిరాగాంధీ హయాంలో కూడా నెహ్రూ హయాంలో కూడా మరి ఏనాడు కూడా కాంగ్రెస్ ఇంటి రాష్ట్రాల్లో విజయాన్ని సాధించలేదంటే అది సంకేతం ఇవాళ స్పష్టంగా మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి విధానాలు పేదల సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ దోహదపడుతున్నాయి. కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా కూడా బీజేపీ పట్ల ఇవాళ మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా రేపు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలన చూశారు, ఇక్కడ టీఆర్ఎస్ పాలన చూస్తూ ఉన్నారు, గతంలో తెలుగుదేశం పాలన కూడా చూశారు. కాబట్టి అవినీతి రహిత పాలన కుటుంబ రాజకీయాలకు వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా ఈ నియంతృత్వ పోకడలకు ఇవాళ విముక్తి కలగాలన్నా బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం చెప్పి
తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కన్న కలలు అవి పగటి కలలుగానే మారిపోతున్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించే స్థాయి ఇవాళ కాంగ్రెస్ చేరుకున్నది. కాబట్టి ఇవాళ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇవాళ మునిగిపోతున్న పడవ ప్రజలు ఇవాళ బీజేపీ వైపు చూస్తున్నారు. ఆ మార్పు, ఆ నీతివంతమైన పాలన, అభివృద్ధితో కూడుకున్నటువంటి సంక్షేమ పాలన బీజేపీ ఇవ్వగలుగుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ప్రజలు భవిష్యత్తులో ఈ సంవత్సర కాలంలో బీజేపీ ప్రజా పోరాటంలో భాగస్వాములు అవుతూ ఒకవైపు మోదీ విధానాలను, మోదీ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్తూ టీఆర్ఎస్ వైఫల్యాలను కూడా ఎండగట్టి ఆ రకంగా టీఆర్ఎస్కు ధీటుగా తెలంగాణలో బీజేపీని తీర్చిదిద్దామని తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో విశేషంగా కృషి చేసినటువంటి తెలంగాణ కార్యకర్తలందరినీ కూడా నేను అభినందిస్తూ మరి మోదీ నాయకత్వాన్ని ఇవాళ అమిత్ షా గారి నాయకత్వంలో, యడియూరప్ప నాయకత్వంలో సాధించిన కర్ణాటక విజయం ఇది ఒక చరిత్రాత్మకమైన విజయంగా నేను అభివర్ణిస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు మీరు ఈరోజు మరి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జాతీయ స్థాయి